అందరికీ నా యొక్క కళాభివందనాలు. నేను మీ కళాకారుడు పలిగిరి రాజేందర్. నా కళామిత్రుడు భోగే అశోక్ కళాజీవితం గురించి మచ్చుకొన్ని విషయాలు నా మాటల్లో. అశోక్ ఈ పేరు వినగానే జగిత్యాల ప్రాంతంలో ఆనందరసాలకు చిరునామాల వినబడుతుంది. ఆటపాటలకు పట్టుకొమ్మలా కనబడుతుంది. పాట వినబడితే చాలు తన కాళ్ళ గజ్జలు గల్లుమంటాయి. రమణీయ దృశ్యాన్ని చూస్తే తన కుంచె నాట్యమాడుతుంది. తన మాట వినగానే వేల చెవులు రిక్కించి వింటాయి. తన కైతికాల మాటలకు ముసలవ్వల పెదవులపై కూడా చిరునవ్వులు చిందులాడుతాయి. తన ప్రతి అడుగు జానపదుల సంస్కృతికి సాక్ష్యమై జనం నాడిని పట్టేసుకుంటుంది. చిన్నతనం నుంచే కళలపై మక్కువ, పసిప్రాయం నుంచే కళలంటే ప్రాణం. గర్జించి పాడే గడ్డం రమేష్ అన్న సోపతి తనను వేదికలకు దగ్గర చేసింది. తడబడే అడుగులతో అంతడుపుల నాగరాజన్న ఆట చూసి డ్యాన్స్గా చేసుకొని తను ఆడే ఆటల్లో నా పరిచయం మరెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నాతో కలిసి మరియు మా శిష్య బృందంతో ఎన్నో వందల వేదికల మీద ప్రదర్శనలిచ్చిండు. ఇక అప్పుడే వీడియో ఆల్బంల మోజు మొదలైంది. తన ఆటను చూసిన మల్లిక్ తేజ, మహిపాల్, జానపద గాయకులు వడ్లకొండ అనిలన్న తమ వీడియో ఆల్బంలలో ఆడే అవకాశం కల్పించారు. అదే కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు. మా యొక్క శిష్య బృందంతో కలిసి తను చేసిన ఈ ఆల్బం తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. జగిత్యాల ప్రాంతం మొట్టమొదటి ఆల్బం సాయి డిజిటల్ రవణ నిర్మించిన లోకం పోకడలో నీతి తెలంగాణ నాది తెలంగాణ అనే పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం దొరికింది. ఇక అశోక్ కళా ప్రయాణం ఆగలేదు. నాతో కలిసి ఎన్నో వీడియో పాటలు రూపొందిస్తూ వచ్చాడు. సినీ దర్శకులు రాజ్ నరేంద్ర గారి దర్శకత్వంలో ఏయ్ రాజ్ అనే వీడియో ఆల్బంతో తన ప్రతిభ రెట్టింపు చేసుకొని ఏకనాథ్ జగన్ రూపొందించిన కుందనాల బొమ్మ, ఎడబాటు ఆల్బంలలో నృత్య దర్శకులుగా పేరు తెచ్చుకున్నాడు. అదే ప్రయాణంలో ఎములవాడ మహిపాలన రూపొందించిన గట్లజూడకు బావా అనే ఆల్బంలో మరియు మల్లిక్ తేజ గేయ రచనలో వెలువడిన పద్మావతి కళ్యాణం, సిద్ధి వినాయక చరిత్రలో మంచి నటునిగా పేరు తెచ్చుకున్నాడు. క్రీస్తు శేషులు దాసరి భూమయ్య గారు రూపొందించిన శ్రీ బీరిపూర్ లక్ష్మీనరసింహస్వామి మహిమలు అను లఘు చిత్రంతో దర్శకునిగా నటునిగా తనలోని సత్తా చాటాడు. నరసింహుని కాలు జారి పడ్డా తల్లి కోపంతో నిందించినాదమ్మా, ఆగ్రహించినాది అంత దూరం ఉంటే ఎవరొస్తారన్నది. ఇది నాకు మరియు అశోక్ కి జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచింది. నాకు ప్రయచితమేదా తల్లి వినివే తండ్రి వినివే స్వామి నరసింహ, నాకు మోక్షము నీయవయ్యా, గుడిలోన నీవే గుండెల్లో నీవే లక్ష్మీ నరసింహ, నీ కరుణను చూపవయ్యా. ఇంతలో వచ్చిన తెలంగాణ ఉద్యమం వైపు మా అడుగులు పడినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధూమ్ధాములు చేస్తున్న మేము ఉద్యమ పాటలను చిత్రీకరించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ ప్రభాకర్ మరియు ఎడిటర్ రవికిరణ్ వనమాల గార్ల నిర్మాణంలో తెలంగాణ పోరు మాపల్లె గొంతుక అనే ఆల్బమును తన దర్శకత్వంలో చిత్రీకరించాడు. దీనితో తన ప్రతిభ ఉన్నత శిఖరాలకు చేరింది. గొల్లపెల్లి మహేష్ రూపొందించిన నింగిలోని జాబిలమ్మ, బొడ్డు రాజేష్ రూపొందించిన ప్రేమతీరం, చాంద్ పాషా రూపొందించిన గల్ఫ్ గాయం, గంగాధర్ నాయక్ మరియు మేస్ వెంకటేష్ రూపొందించిన పరిచయం, లింగంపల్లి నరేష్ రూపొందించిన సారామత్తు వంటి ఎన్నో ఆల్బములకు నృత్య దర్శకుడిగా పనిచేశాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ పురస్కారాలు ఎన్నో అందుకున్న అశోక్ సప్తగిరి మరియు వివిధ ఛానల్లో కూడా తన ప్రతిభను చాటాడు. ఈ విధంగా కళామ తల్లికి సేవలు చేస్తున్న తరుణంలో అశోక్ కళను మరియు నా కళను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథిలో మాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయపై బెజ్జంకి అనిల్ రావు గారి నిర్మాణ సారథ్యంలో, రాజ్ నరేంద్ర గారి దర్శకత్వంలో మరియు అల్లె మధుబాబు గారి గేయ రచనలో తన నటన ద్వారా ప్రజలను చైతన్యం చేశాడు.
తెలంగాణ సర్కారు సక్కనైన పథకమంట బంగారు తెలంగాణ బాటకు అది బాసటంట పల్లె తల్లి పిలుస్తుంది రో చెరువులు పునరుద్ధరించరో పల్లె తల్లి పిలుస్తుంది రో చెరువులు పునరుద్ధరించరో తానానే తానానే నానే తానానే తానానే నానే తానానే తానానే నానే తానానే తానానే నానే ఒడిసి పట్టక చినుకు ఒడి జారిపోతున్నది ఒడిసి పట్టక చినుకు ఒడి జారిపోతున్నది నీళ్లు దొరకగా గొంతు తడియారిపోతున్నది. సినీ దర్శకులు రాజనరేంద్ర గారి దగ్గర దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న అశోక్ ఈనాడు బాల కార్మిక నిర్మూలన కథాంశంతో నిర్మించిన చదువు లఘు చిత్రం ఎన్నో అవరోధాలు దాటి ఈరోజు విడుదల కాబోతుంది. అశోక్ దర్శకత్వంలో వస్తున్న ఈ లఘు చిత్రంలో గేయ రచయితగా సంగీత దర్శకులుగా ఎస్వి మల్లిక్ తేజ, కెమెరా ఎడిటింగ్ కోడెం ప్రణయ్ కుమార్, సహాయ దర్శకులుగా శేఖర్ చంద్ర, సుమన్, సతీష్, మహేష్ మరియు స్టిల్స్ రేచవేణి శ్రీనివాస్, డబ్బింగ్ స్టూడియో ఎస్వి స్టూడియోస్ జగిత్యాల వీళ్లు పనిచేయగా నేను కాసాల శ్రీనివాస్, ఝాన్సీ, మాస్టర్ మణితేజ, గంగమల్లయ్య, అన్వేష్, తిరుకోవెల చంద్రం, రజియా, బేబీ అక్షర తారాగణంగా విడుదల కాబోతున్న లఘు చిత్రం చదువు. పిల్లలుండాల్సింది బడిలో పనిలో కాదు అనేది ఉపశీర్షిక. ఎందరో ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రశంసలు అందుకోవాలని ఈ దృశ్యకావ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సదా మీ కళాసేవలో మీ కళాకారుడు పలిగిరి రాజేందర్.